హాయ్ ఫ్రెండ్స్, హీరోయిన్ సమంత నాగ చైతన్య ఫస్ట్ లవ్ చేసుకుర్రు, తర్వాత మ్యారేజ్ చేసుకుర్రు, తర్వాత విడాకులు తీసుకుర్రు. నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుండు. ఇప్పుడు సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటుంది. అది కూడా మళ్ళా తెలుగింటి కోడలే అవుతుంది అని చెప్పి రూమర్స్ అయితే బాగా వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. మనం ఈ వీడియోలో దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. మీరు వీడియోని ఒక లైక్ చేయండి. మన చుట్టుపక్కల ఎంత క్రైమ్ జరుగుతుంది డైలీ అండ్ సినిమా రివ్యూస్, సినిమా అప్డేట్స్కి సంబంధించిన న్యూస్కు సంబంధించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మీకు మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సమంత ఫస్ట్ ఏమై చేసావే సినిమాతోటి ఆ తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టింది, పరిచయం అయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి మంచి పెద్ద స్టార్ హీరోలతోటి నటించింది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం తెలుగులో సినిమాలు అయితే కంప్లీట్గా తగ్గించేసింది. అయితే నాగ చైతన్యతోటి విడాకులు తీసుకున్న తర్వాత డైలీ ఏదో ఒక రూమర్ అయితే ఆమె గురించి బయటకు వస్తుంది. ఆమె కూడా సోషల్ మీడియాలో అంతే యాక్టివ్గా ఉంటుంది. ఆమె కూడా కొన్ని క్లూస్ ఇట్లా బయటకు వదిలిపెడుతుంది. ఈ మధ్యన బాగా వైరల్ అయిన న్యూస్ ఏంటంటే ఆమెకు సెకండ్ మ్యారేజ్ గురించి. నాగ చైతన్య సెకండ్ మ్యారేజ్ శోభితని పెళ్లి చేసుకునే వరకు ఆమె నుండి బాయ్ ఫ్రెండ్ కానీ ఇట్లా సెకండ్ మ్యారేజ్ గురించి కానీ ఎటువంటి అప్డేట్ అయితే బయటికి రాలేదు. కానీ నాగ చైతన్య శోభితని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొన్ని క్లూలు అయితే ఇస్తుంది. ఇప్పుడు ఈమె సెకండ్ మ్యారేజ్ అనేది టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది. ప్రస్తుతం అయితే తెలుగులో సినిమాలు చేయట్లేదు. హిందీలో, హాలీవుడ్లో కొన్ని సినిమాలు అయితే చేస్తుంది. ఆ వెబ్ సిరీస్లలో ఎక్కువ నటిస్తుంది. హిందీలో కూడా సినిమా అవకాశాలు అయితే రావట్లేదు, కానీ వెబ్ సిరీస్లో అయితే నటిస్తుంది. నాగ చైతన్యతోటి కలిసినప్పుడే ఏదైతే ఫేమ్ రావాలంటని చెప్పి బాలీవుడ్లోకి అడుగుపెట్టిందో ఒక వెబ్ సిరీస్లో నటించింది కదా, ఫ్యామిలీ మ్యాన్. ఆ డైరెక్టరే రాజ్ నిడుమూర్ తోటి ఆమెకు పరిచయం అయింది. ఆయనతోటి డేటింగ్లో ఉన్నారు అంటని చెప్పి బాగా గుసగుసలు అయితే వినిపించినాయి. కొద్ది రోజుల క్రితం రాజు ప్లస్ ఈమె సామ్ ఇద్దరు కలిసి పికిల్ బాల్ టోర్నమెంట్లో కనిపించారు. తర్వాత వేరే ఫంక్షన్లో కనిపించారు. చెయ్యి పట్టుకొని కనిపించారు. ఆ తర్వాత ఫ్లైట్లో కనిపించారు. వీళ్ళిద్దరు కలిసి బాగా తిరుగుతున్నారు అంటే చెప్పి బాగా ప్రచారం అయితే వచ్చింది. ఆ ఇద్దరు కలిసి డేటింగ్లో ఉన్నారనే ప్రచారం అయితే వచ్చింది. కానీ ఇప్పుడు డైరెక్ట్ మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటుంది అని చెప్పి మళ్ళీ రూమర్ వస్తుంది. అయితే సమంత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక పార్టీ ఇచ్చింది. ఆ పార్టీలో కూడా వీళ్ళిద్దరు కలిసి కొంచెం అన్యోన్యంగా ఉన్నారు. అయితే సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో ఆమె కొంచెం బోల్డ్ క్యారెక్టర్ చేసింది. దానివల్లనే వీళ్ళిద్దరు విడిపోయారు అంటని చెప్పి సమంత రీసెంట్గా నటించిన సీటాడెల్, హనీ బన్నీ వెబ్ సిరీస్లు కూడా ఆ డైరెక్టర్ కూడా ఈ రాజ్ అండ్ డీకేనే ఫ్యామిలీ మ్యాన్కి చేసిన వాళ్ళే. దీంతో వీళ్ళ రిలేషన్ అనేది కొంచెం స్ట్రాంగ్ అయిందంటని చెప్పి అప్పుడు వార్తలు వచ్చినాయి. ఆ త్వరలోనే వీరి ప్రేమ అధికారికంగా వెల్లడించబోతున్నారు అంటని చెప్పి ప్రచారం జరుగుతుంది. రాజ్ నిడుమూర్ బాలీవుడ్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆయన స్వస్థలం మాత్రం ఏపీలోని తిరుపతి. దీంతో సమంత మరోసారి తెలుగింటి కోడలు కాబోతుంది అంటని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది. ఇక ప్రస్తుతం అయితే సమంత రక్త బ్రహ్మణ్ అనే వెబ్ సిరీస్లో నటిస్తుంది. కొన్ని సినిమాల్లో నటిస్తూనే నిర్మాతగా మారిన సామ్ ట్రాలాలా అనే పేరుతోటి ప్రొడక్షన్ హౌస్ను ప్రారంభించింది. ఈ బ్యానర్పై ఫస్ట్ సినిమా శుభం ఇప్పటికే ఈ షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుంది. త్వరలో రిలీజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ సమంత గురించి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.